పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుండి 31 వరకు. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తండ్రులను, తల్లులను, బిడలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న, వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఈరోజు విన్నటువంటి సువిశేష పఠనము ద్వారా దేవుడు మనందరికీ కూడా అందిస్తూ ఉన్నటువంటి సందేశము ఇదే. మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము కూడా ఇదే. నేను దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఏమి చేయాలి? ప్రియ విశ్వాసులారా, మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఎంతో విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి క్రమము తప్పకుండా పట్టుదలతో, తపోక్రియలతో ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కానీ కొన్ని సందర్భాలలో ప్రభు యొక్క ఆశీర్వాదాలు కానీ, ప్రభు యొక్క దీవెనలు కానీ పొందుకోలేకపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు ముఖ్యముగా వాక్యాన్ని వింటూ ఈ యొక్క క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నా మనందరము కూడా ప్రభు ఆశీర్వాదాలకు పాత్రులు అవ్వాలి అంటే మనం చేయాల్సినటువంటి కర్తవ్యము, మన యొక్క బాధ్యత, ప్రియ విశ్వాసులారా, ఎప్పటికీ కూడా మరచిపోకూడదు, తృణీకరించకూడదు. ముందుగా పునీత పౌలు గారు కొలస్సీ ప్రజలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 2వ వచనములో ఒక చక్కని వాక్యము మనకు అందిస్తూ ఉన్నది. ఏమిటా వాక్యము అని అంటే, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. ప్రియ విశ్వాసులారా, ఎంత మంచి వాక్యము పునీత పౌలు గారి ద్వారా దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడో చూడండి ప్రియులారా. మనం ఈ లోకములో అశాశ్వతమని గ్రహించాలి.
మన యొక్క శాశ్వత లోకము పరలోక రాజ్యమని గ్రహించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు అందిస్తూ ఉన్నటువంటి ఆ దేవుని వాక్కు, మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాదు, మరి ఎక్కడ మన మనస్సులను లగ్నము చేయాలి? పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నము చేయాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనం పరలోక వస్తువుల పైన మన మనస్సులను లగ్నము చెయ్యాలి, అనగా మన మనస్సులను కేంద్రీకరించాలి ప్రియ విశ్వాసులారా. ముఖ్యముగా పరలోకము నుండి వచ్చి ఆ దేవుని దీవెనలపైన లగ్నము చేయాలి. పరలోకము నుండి వచ్చి దేవుడు ప్రసాదించి ఆ ఆశీర్వాదాలపైన మన మనస్సును లగ్నము చేయాలి. దేవుడు ప్రసాదించే ఆ జీవ కిరీటము పైన మన మనస్సును లగ్నము చేయాలి. ముఖ్యముగా ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని వాక్యము మీద లగ్నము చేయాలి. ఎప్పుడైతే నీవు మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా దేవుని పైన, దేవుని వాక్యము పైన, నీ ఆత్మీయ జీవితము పైన మనస్సు లగ్నము చేసి జీవిస్తావో తప్పకుండా దేవుడు నీవు కోరినటువంటి ఆశీర్వాద వరాలు అందించగలడు ప్రియ విశ్వాసులారా. అందుకే ఈరోజున నీవు నేను ధ్యానం చేయాలి. ప్రభువా, నేను నా కుటుంబము నీ నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏమి చేయాలి? ముందుగా నా మనస్సును పరలోక వస్తువులపైన లగ్నము చేసే కృపను ప్రసాదించండి అని ప్రార్థన చేయగలగాలి ప్రియ విశ్వాసులారా. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 58వ వచనములో ఒక చక్కని వాక్యము మనకు అందిస్తూ ఉన్నది ప్రియులారా. ఏమిటా వాక్యము అనంటే, వాక్యాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 58వ వచనములో ప్రియ విశ్వాసులారా వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియతమ సోదరులారా దృఢముగా స్థిరముగా నిలబడుడు. ఈరోజు నీవు నేను ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే దృఢముగా స్థిరముగా నిలబడాలి ప్రియులారా. ఎక్కడ దృఢముగా స్థిరముగా నిలబడాలి? మన ఆత్మీయ క్రైస్తవ జీవితములో. కొంతమంది ప్రియులారా దృఢముగా నిలబడరు, స్థిరత్వం ఉండడు, నిలకడ ఉండదు. ఈరోజు ఈ యొక్క దేవాలయానికి వెళతారు, రేపు ఆ మందిరానికి వెళతారు, ఎల్లుండు ఇంకొక మందిరానికి వెళతారు. ఈ విధముగా వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రియ విశ్వాసులారా వారికి నచ్చలేదు అని, అక్కడ ఉన్నటువంటి బోధకులు ఇష్టము లేదు అని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇష్టము లేదు అని చెప్పి మన యొక్క క్రైస్తవ జీవిత విశ్వాస జీవితాన్ని దృఢపరచుకోకుండా, నిలకడ లేకుండా, అచంచలముగా లేకుండా మనము జీవిస్తూ ఉన్నామేమో. పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ కొరింథీ ప్రజలను. వారిని మాత్రమే కాదు ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనలో మన క్రైస్తవ జీవితములో దృఢత్వము స్థిరత్వము లేనటువంటి ఈ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది ప్రియ విశ్వాసులారా. ఇంకా వాక్యం ఏమంటూ ఉన్నది? ప్రభు కార్యాలలో సర్వదా శ్రద్ధ చూపుడు. ప్రభు కార్యాలలో సర్వదా శ్రద్ధ చూపాలి. ఏదో ఒక వారం రావటం కాదు, ఏదో ఒకరోజు శ్రద్ధ చూపటం కాదు, ఏదో సంవత్సరానికి ఒకరోజు తపస్కాలంలో దీక్షను చేపట్టడం కాదు, లేదా సంవత్సరానికి ఒకరోజు బస్సు యాత్రగా వెళంగిని వెళ్ళటం కాదు. ప్రియ విశ్వాసులారా, ప్రభు కార్యాలలో సర్వదా శ్రద్ధ చూపాలి. ప్రభు కార్యాలు నీకు నాకు తెలుసు ప్రియులారా. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అది ఏ కార్యమైనా కానీ ప్రభు కార్యాలలో చిన్న పెద్ద తేడా లేదు ప్రియులారా, చిన్న పెద్ద తేడా లేదు. ఉదాహరణకి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, పేద విధవరాలు తన వద్ద ఉన్నటువంటి 2 కాసులనే దేవుని కానుకగా ఇచ్చినది. దేవుడు ఆ కానుకను ఆశీర్వదించాడు. చిన్న పెద్ద తేడా లేదు ప్రియులారా. ఆ పేద విధవరాలు జీవితములో చూసినది ఆమె
నిష్టపూర్తిగా దేవునికి అర్పించినటువంటి అర్పణ కానుక జీవితము ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా ప్రభు కార్యాలలో సర్వదా శ్రద్ధ చూపాలి. ఎందుకు అని అంటే వాక్యం అంటుంది ప్రియులారా, ప్రభు సేవలో మీరు చేయి ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదు అని మీకు తెలియదా? వ్యర్థము కాదు ప్రియులారా, ప్రభు కార్యములలో వ్యర్థము కాదు ప్రియ విశ్వాసులారా. ఈరోజు నీవు నేను కూడా ఏముందిలే, ఎందుకు చేయాలిలే, ఎందుకు శ్రద్ధ చూపాలిలే అన్నటువంటి నిర్లక్షణ భావము మనకు ఉండకూడదు ప్రియులారా. అది మన అవిశ్వాస జీవితానికి పునాదిగా మారవచ్చు. దేవుని ఆశీర్వాదాలకు దూరము కావటానికి పునాది కావచ్చు. కాబట్టి అలా ఉండకుండా ఉండాలి అంటే వాక్యము మనకు సెలవిచ్చిన విధముగా ప్రభు కార్యములలో నీవు దృఢముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. ముఖ్యముగా ప్రభు కార్యాలలో ఎల్లప్పుడూ శ్రద్ధ వహించు. ఏ కార్యము కూడా నువ్వు చేసే ఏ పని కూడా వ్యర్థము కాదు అని ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ మనస్సులో పదిలపరుచుకో ప్రియ విశ్వాసులారా. ఒకరోజు ఒక వృద్ధుడు చాలా సంవత్సరాలుగా వారి గ్రామములో దేవాలయము లేదు అని గ్రహించి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు అని ఎదురు చూపులు చూచి చివరికి అయ్యో ఇదిగో ఎప్పటికైనా నేను ఈ యొక్క దేవాలయ పనిని ప్రారంభించకపోతే నేను త్వరలో చనిపోతానేమో అని గ్రహించి ఆయన అక్కడ ఇక్కడ ఇటుకలను మోస్తూ అనేక సంవత్సరాలు శ్రమ చేసి ఉన్నటువంటి కొద్దిపాటి ఆర్థిక స్తోమతతో ఒక సుందరమైనటువంటి దేవాలయాన్ని ఆ గ్రామములో నిర్మించాడంట ప్రియులారా. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఎగతాళి చేశారంట, నవ్వారు అంట. కానీ అవేవి పట్టించుకోలేదు. ఇక అనేక సంవత్సరాల కష్టముతో, శ్రమతో, ఆర్థిక వనరులతో ఒక సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించాడు ప్రియ విశ్వాసులారా. నిర్మించి అనేక మంది ప్రార్థన చేసుకోవటానికి సహాయం పడాడు. అనేక మంది ఆ దేవాలయాన్ని దర్శించి ఇంత సుందరమైనటువంటి దేవాలయము ఎలా నిర్మించగలిగారు అని ఆశ్చర్యపోతూ అనేక దీవెనలు ఆ దేవాలయం నుండి పొందుకుంటున్నారంట ప్రియులారా. అది గమనించినటువంటి ఒక యువకుడు ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఎలా నీవు నిర్మించగలిగావు? ఆ బాలుడితో ఆ తాతయ్య అంటూ ఉన్నాడు, ఆ వృద్ధుడు అంటూ ఉన్నాడంట ప్రియులారా, అయ్యా ఇందులో నా కష్టమేమీ లేదు, నా యొక్క ప్రతిభ ఏమీ లేదు, నేను కేవలం ఇటుకలను మాత్రమే మోస్తూ ఉన్నా, నా కష్టం మాత్రమే నేను చేశాను, మిగతా అది దేవుడే నిర్మించగలిగాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ఈ విధముగా మనం కష్టపడాలి. ముఖ్యముగా మన ఆత్మీయ జీవితంలో కష్టపడాలి ప్రియ విశ్వాసులారా. కాబట్టి ఈ రోజున ప్రభు మనందరికీ కూడా 3 విషయాలు మనకు నేర్పుతూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, ప్రభు యొక్క దీవెనలను సమృద్ధిగా మనం పొందుకోవాలి అంటే ఈ 3 విషయాలు మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాలి ప్రియులారా. కీర్తన 35:9 ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మనం గమనించినట్లయితే వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉన్నది, నేను ప్రభువును చూచి ఆనందింతును, అతడు నన్ను రక్షించుటను చూచి సంతసించును.
ప్రియులారా, ఇక్కడ 3 విషయాలను మనం ధ్యానం చేయాలి. మొట్టమొదటిది, నేను ప్రభువును చూచి, అనగా ప్రభువును దర్శించి. ఇదే మొట్టమొదటిది ప్రియులారా. ప్రభువును మనం దర్శించాలి. ప్రభువుని మనం దర్శించాలి. ప్రభువును దర్శించినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రభువును ఎక్కడ మనం దర్శించాలి? దేవాలయంలో ప్రభువును దర్శించాలి. దివ్య పూజలో మనం ప్రభువును దర్శిస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో ప్రభువును దర్శిస్తూ ఉన్నాం. అవసరములో ఉన్నవారికి సహాయం చేయటం ద్వారా ప్రభువును దర్శిస్తూ ఉన్నాం. మనలో అటువంటి దర్శన భాగ్యం మనకు కలగాలి ప్రియులారు. ప్రభు అంటూ ఉన్నాడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనములో, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుడిని దర్శిస్తారు. మన హృదయం నిర్మలముగా ఉండాలి. అప్పుడే ప్రభువును మనం దర్శించగలం. ఆ కీర్తనాకారుడు ప్రభువును దర్శించాడు. ప్రియ విశ్వాసులారు, ఈరోజు మనము కూడా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే ప్రభువుని దర్శించాలి. అంతేకాని ఈ లోకములో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద కాదు ప్రియులారు, వాటిని కాదు మనం దర్శించాల్సినది. ప్రభువుని హృదయపూర్వకంగా దర్శించాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, ప్రియ విశ్వాసులారా, దేవాలయంకు వచ్చినటువంటి మనం, ప్రభువును దర్శించినటువంటి మనం ఆనందపడాలి. రెండవది, ఆనందింతును. ఆ కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు, నేను ప్రభువును చూచి ఆనందించాను. మనకిష్టమైన వారు ఎప్పుడైనా మనం చూస్తే ప్రియులారా, చూడగానే ఆనందం. ఎందుకు? వారంటే మనకి ఇష్టము కాబట్టి. అలాగనే దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, దేవాలయమన్నా ఇష్టం ఉండాలి. అప్పుడే ఆనందం మనం పడతాము ప్రియులారా. దేవునిలో ఉన్నటువంటి మనం, దేవుని దర్శించినటువంటి మనం ఆనందించాలి. కానీ ప్రస్తుత రోజులలో ఆనందము ప్రియులారా అనేక విధాలుగా వెతుకుతూ ఉన్నారు. అది సినిమా ప్రభావము. కానీ కొంతమంది సినిమాలు చూసి ఆనందపడతారు, కొంతమంది సీరియల్ను చూసి ఆనందపడతారు, కొంతమంది మద్యము తాగి ఆనందపడతారు, కొంతమంది వారి యొక్క చెడు అలవాటులను చూచి ఆనందపడతారు. కానీ ఈ రోజున ప్రభు అంటూ ఉన్నాడు ప్రియులారా, ప్రభువులో నీవు ఆనందపడుడు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తున్న లేఖ 4వ అధ్యాయం 4వ వచనములో, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందముగా ఉండు. ఈ రోజున నీవు నేను కూడా ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకోవాలి అంటే ప్రభువులో ఆనందాన్ని వెతకాలి. ప్రభువులో ఉన్నటువంటి మనం ఆనందముగా ఉండాలి ప్రియులారు. ఇంకా పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనములో, మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు. ఈ రోజున ఆనందానికి అనేక మంది దూరం అవుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అలా మనం దూరంగా ఉండకూడదు. ప్రభువులో ఆనందాన్ని మనం వెతకాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇది రెండవది. మొట్టమొదటిది ప్రభువును దర్శించాము, రెండవది ఆనందించాము, మూడవది ఆ కీర్తనాకారుడు 35:9 వచనములో మూడవ వరము రక్షణ భాగ్యము. ప్రియులారా, మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, తప్పు లేదు. కానీ దేవునికి కూడా ఒక కోరిక ఉన్నది ప్రియులారా. దేవునికి కూడా ఒక కోరిక ఉన్నది. ఏమిటా దేవుని కోరిక? 1 తిమోతి 2:4 వచనము ప్రియులారా. 1 తిమోతి 2:4 వచనములో, మానవులందరూ రక్షించబడాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అని దేవుని కోరిక, అభిలాష అని వాక్యము పలుకుతూ ఉంది ప్రియులారా. మానవులందరూ కూడా రక్షించబడాలి అంట. ఆ రక్షించబడాలి అని దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపుతూ ఉన్నాడు. ఆయన్ని లోక రక్షకుడు ప్రియులారా. మరే తల్లి గర్భమున మానవుడిగా ఈ లోకములో జన్మించినటువంటి లోక రక్షకుడు క్రీస్తు ప్రభు. ఆ రక్షకుడిని మనం విశ్వసించాలి. ఆ రక్షకుడి నుండి మనం రక్షణ పొందుకోవాలి. ఆయన చిందించినటువంటి ఆ రక్తము ప్రోక్షణ ద్వారా మన పాపములు ప్రక్షాళన చేయబడాలి. అప్పుడే ప్రియులారా మనము దేవుని నుండి దీవెనలను సమృద్ధిగా పొందుకోగలుగుతూ ఉన్నాము ప్రియ విశ్వాసులారా. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 10వ వచనములో, ఈ రక్షణను గూర్చి ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి, దేవుడు
మీకిచ్చేడి ఈ అనుగ్రహముల గూర్చి వారు దూరదృష్టితో ముందుగానే చెప్పితిరి అని దేవుని వాక్యములో పలుకుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి మనము ప్రభు యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకోవాలి అంటే ఈ మూడు వరాలు మన జీవితంలో ఉండాలి. ఈ మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలు మనలో ఉండాలి. ప్రియ విశ్వాసులారా, మనం ఆలకించాము ప్రియులారా. మొట్టమొదటిది దేవుడిని దర్శించటం. రెండవది దేవుని దర్శించినటువంటి నీవు ఆనంద జీవితాన్ని జీవించటం. ఎప్పుడైతే ప్రభువును దర్శించి ఆనంద జీవితాన్ని జీవిస్తావో నీ జీవితంలో ఆ రక్షకుడు కొలువై ఉంటాడు. ఆ రక్షణ భాగ్యము నీ వశమవుతూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరికీ కూడా దేవుడు ఈ ఆత్మీయ వరాలు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఈరోజు మనం సువిశేష పఠనములో విన్నాము ప్రియ విశ్వాసులారా. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనములో అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో మేము అంతయు విడిచిపెట్టి మేము అనుసరించితిమి అని అంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు కూడా అంటూ ఉన్నాడు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అన్నిటినీ త్యజించువారు ఈ లోకములో ఉన్నప్పుడు నూరంతులుగా పొందుతారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా మన పాపమును త్యజించాలి. మనలో ఉన్నటువంటి చెడును, మనలో ఉన్నటువంటి పాప కళంకణమును త్యజించాలి. అప్పుడే ఈ లోకములో ఉన్నప్పుడు నువ్వు నూరంతులుగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్నటువంటి విశ్వాసులారా, దేవుని ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు సమృద్ధిగా ఉండాలి అని ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ, మీ కుటుంబమును, బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.